నమస్తే దోస్తులు కాశ్మోరా పేజ్ 4 వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసిన లాస్ట్ టైం పేజ్ 3 వీడియోలో నేను 24 అవర్స్ లో 8k లైక్స్ మాత్రమే అడిగిన కాకపోతే మీరు అదే 24 అవర్స్ లో 16k లైక్స్ కొట్టిల్లు చాలా సపోర్ట్ చేస్తున్నారు అందుకే అని చెప్పేసి ఈ వీడియోలో ప్రతి నిమిషానికి ఒక ట్విస్ట్ పెట్టినా మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది అండ్ ఈ పేజ్ 4 వీడియో కూడా 24 అవర్స్ లో గదే 8k లైక్స్ వస్తే పేజ్ 5 వీడియోని ఎక్స్ట్రీమ్ లెవెల్లో పెడతా మీరు ఊహించని కూడా లేరు ఈ క్లైమాక్స్ ని ఇప్పుడైతే ఈ వీడియోని అయితే మొత్తం చూసి జావేద్ కాశ్మోరాని ప్రేరేపించింది ఎవరో కాదు కల్పన వాళ్ళ సొంత అన్న టిల్లు అసలు ఈ కాశ్మోరా ప్రయోగాన్ని మొదలు పెట్టిందే ఈ ఊర్లో వాళ్ళందరినీ చంపి ఈ ఊరిని వల్లకాడు చేయడానికి వాట్ ఊరిని వల్లకాడు చేయడం ఏంటి అవును కానీ సొంత చెల్లి మీదనే ఈ ప్రయోగాన్ని ఎందుకు మొదలు పెట్టాడా అని నాకు అంతు చిక్కట్లేదు కానీ మనకు ఈ నిజాలు తెలవాలంటే వెంటనే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పదండి వెళ్దాం అమ్మా పొద్దున్న నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదమ్మా కొన్ని మంచిలు తాగమ్మా వద్దు బిడ్డ నా కూతురు నా దగ్గరికి వచ్చేదాకా మంచిలు కూడా తాగనానా అమ్మా ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలమ్మా చెల్లిని తప్పకుండా తీసుకొస్తాడమ్మా బిలాల్ తీసుకొస్తాడు తాగమ్మా వచ్చినవా నాన్న అమ్మ దగ్గరికి ఆకలిగా ఉందా నాన్న అన్నం తింటూ రాబేటా నువ్వు ఇక్కడనే కూసో నాన్న నేను పోయి అన్నం వేసుకొస్తా సరేనా తిను నాన్న తిను బాగుందా అమ్మా ఏమైంది నాన్న పిచ్చా చెల్లి భయపడుతుంది అక్కడ చెల్లి ఉంటే కదమ్మా భయపడ్డానికి అమ్మా నువ్వు భ్రమపడుతున్నావమ్మా చెల్లి ఇంట్లో లేదమ్మా నువ్వెందుకు ఇలా అయిపోతున్నావమ్మా అమ్మా నువ్వేం బాధపడకమ్మా చెల్లి త్వరగానే ఇంటికి వచ్చేస్తదమ్మా నువ్వు అసలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు సరేనా ఎలా ఉండను నాన్న మళ్ళీ చెల్లిని చూసేదాకా ప్రశాంతంగా ఉండలేను నాన్న ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న చెల్లికి ఏమన్నా అయితే అమ్మ తట్టుకోలేదు ఎలాగైనా చెల్లిని కాపాడాలి ఏమైంది నాన్న ఏం లేదమ్మా ఆంటీ బిలాల్ జావేద్ మిమ్మల్ని పిలుస్తున్నారు పదమ్మా బిలాలును జావేద్ వచ్చారట సమాధి నుంచి టిల్లు కూడా వచ్చే ఉంటాడు ఏం జరిగిందో తెలుసుకుందాం బిలాల్ బాయ్ ఎవరు లేరేంటి జావేద్ ఆగండి మళ్ళీ ఏదో జరగబోతుంది త్వరగా నడవండి అసలు సమయం లేదు మనకి ఎవరు లోపల తలుపు తీయండి అసలు ఎవరమ్మా తలుపు పెట్టింది బాయ్ మళ్ళీ అక్కడ ఏదో జరుగుతుంది బాయ్ ఏ బిలాల్ బాయ్ వచ్చిండు జావేద్ వచ్చిండు అని చెప్పేసి మమ్మల్ని ఇప్పటిదాకా బయటికి రమ్మని చెప్పినావు మళ్ళీ నువ్వేంది వాళ్ళతో వస్తున్నావు ఏంటి నేను రమ్మన్నానా అవును నువ్వే రమ్మన్నావు కదా ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా నేను ఇప్పుడే వచ్చాను వీళ్ళతో పాటు ఒకసారి అందరు కామ్ గా ఉంటారా నాకేం అర్థమై చావట్లేదు అమ్మా అక్కి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు బాధ అనిపించవచ్చు అది విన్న తర్వాత మీ బాధ రెట్టింపు కూడా అవ్వచ్చు ఏంటి బిలాల్ బాయ్ త్వరగా చెప్పండి మీ చెల్లి కల్పనకి కాశ్మోరాని ప్రేరేపించింది మీ తమ్ముడు టిల్లునే ఏంటి నా తమ్ముడు టిల్లు కాశ్మోరాని ప్రేరేపించాడా ఏం మాట్లాడుతున్నారు బిలాల్ బాయ్ మీ మెదడేమన్నా దొబ్బిందా అక్కి నీ మాటను వెనక్కి తీసుకొని బాయ్కి క్షమాపణ కోరు లేదా జావేద్
అక్కి, నేను నీకు అబద్ధం చెప్పడం వల్ల నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ నేను చెప్పిన మాట నువ్వు వినకపోవడం వల్ల నీ చెల్లి, నీ కుటుంబం, ఈ ఊరు వల్ల కాడైపోతాయి. బిలాల్ బాయ్, నా తమ్ముడు అలా చేయడం ఏంటి బాయ్? వాడు చిన్న పిల్లోడు బాయ్. అమ్మా, నువ్వైనా అర్థమయ్యేలేక చెప్పమ్మా. అమ్మా చెప్పంటే అట్లనే చూస్తావేందమ్మా? అమ్మా, నీ చిన్న కొడుకు టిల్లుది జన్మజాతకం పట్టుకరాపో అమ్మా. సరే అయ్యా, కానీ డోర్ రావట్లేదు. అంతా ఏదో కాలిన వాసన వస్తుంది ఏంది? అమ్మా, మీరు లోపలికి వెళ్ళి జన్మజాతకం తీసుకొని రండి. జాతకం ఇంట్లోనే పెట్టాను, కనిపించట్లేదేంది? జావేద్, నువ్వు దర్గాకు వెళ్ళి అల్లా తీర్థం తీసుకొని రా. సరే భాయ్ జాన్. జావేద్, నేను కూడా వస్తా పదా. ఇప్పుడు ఎట్లా? ఆయనకి ఏమని సమాధానం చెప్పాలి? అయ్యో, జన్మజాతకం కాలిపోతుంది. ఇక్కడికి ఎట్లా వచ్చింది ఇది? అరే, ఇది మొత్తం కాలిపోయినట్టున్నది. ఇప్పుడు ఎట్లా? అక్కి, భాయ్జాన్, గడ్డపార తీసుకొని రా. సరే బిలాల్ బాయ్. జావేద్, ఇప్పటి వరకు మీరు ఎన్ని దయ్యాలను వదిలించారు? నీతో కలిపి 206. ఇంకోసారి నువ్వు నాతో జోకులు ఆడినా అనుకో జావేద్, మంచిగా ఉండదు. మళ్ళీ చెప్తున్నా. ఇది బాగుంది. నీతో జోకులు చేయడానికి నీతో నిఘా చేసుకున్నానా? నికా చేసుకుంటేనే జోకులు వేస్తావా? లేదంటే చెయ్యవా? నువ్వు వేయమంటే నిఘాతో పనే లేదు. రోజు వేస్తూనే ఉంటా జోకు. చాలు లేరా పోరం బోకు. గ్యాప్లా బూతులు తిడతాను ఎందుకు? జావేద్, ఫాస్ట్ గా పద. లేట్ అయిందనుకో బిలాల్ బాయ్ ఇంకేం లేదు. త్వరగా నడు. అయ్యా, ఈ జాతకం కాలిపోయింది అయ్యా. రుద్రవనం నుంచి ఒక పిల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. అమ్మా, నీ చిన్న కొడుకు దీన్ని ముందే పసిగట్టిండమ్మా. అందుకే జాస్మిన్ లాగా వేషం మార్చుకుని వచ్చి మిమ్మల్ని బయటికి పంపించి ఈ రహస్యాన్ని నాశనం చేసిండమ్మా. అయ్యా, నా కూతురు ప్రాణాలతో పాటు ఈ ఊరోళ్ళ ప్రాణాలు కూడా మీ చేతుల్లో ఉన్నాయ్యా. అరే టిల్లు, ఎక్కడ ఉన్నావో కనిపించు, లేదా నువ్వు మంత్రించి దాచిన ఈ బంతిని ముక్కలు ముక్కలు చేస్తా. తెలుసు కదా, కాశ్మోరాని ఒక దాంట్లోకి ప్రవేశపెట్టాక అది నీళ్ళల్లో అయినా ఉండాలి లేదా భూమిలో అయినా ఉండాలి. వేరే ఒకరి చేతికి చిక్కితే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం. అంటే నీ ప్రాణాలకే ప్రమాదం. నేను 3 లెక్క పెట్టే లోపట్ల నువ్వు నా ముందు ఉండకపోతే ఈ బంతిని అల్లాకే కసం ముక్కలు ముక్కలు చేస్తా.
ఒకటే, రెండు, మూడు. ఆగో. టిల్లు, మర్యాదగా నీ చెల్లి కల్పనాని వదిలేయ్. వదిలేయడానికి కాదు ప్రేరేపించింది. నీకు తోడబుట్టిన సొంత చెల్లి మీద ఇలా ప్రయోగాలు చేయడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నోరు మొయ్. అది నాకు తోడబుట్టిందని నేను నీకు చెప్పానా, లేదా అమ్మ చెప్పిందా, లేకపోతే ఎవరు చెప్పారు? ఏంటి, సొంత చెల్లి కాదా? మా అమ్మ నాన్నని అతి క్రూరంగా చంపింది ఈ ఊరు సర్వనాశనం అవ్వడమే నా లక్ష్యం. మీ అమ్మ నాన్న చావడానికి ఈ ఊరు కారణమైతే ఏమన్నా చేసుకో, అంతేగాని నా కూతురు ఏం చేసిందని దాని ప్రాణాలతో ఆడుకుంటాను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ, కల్పన జన్మజాతకం తీసుకురండి ఒకసారి. జావిన్, ఈ వాటర్ అంత పవర్ఫుల్లా? జాస్మిన్, ఇవి వాటర్ కాదు, అల్లా తీర్థం. ఈ అల్లా తీర్థంతో ఎన్నో శక్తులను మట్టు పెట్టచ్చు. ఇప్పటికే లేట్ అయింది, తొందరగా వెళ్దాం పదా. కన్య రాశి పున్నమి నాడు పొద్దుగాల 6 గంటలకి జననం కల్పన. కాశ్మోరా కన్య రాశులకు మాత్రమే సోకుతుందని తెలిసి నీ దురుద్దేశంతోని ఈ ఊరునే శాసించడానికి నీకు తెలిసిన వాళ్ళ మీదనే ప్రేరేపించావంటే నీలాంటోడు బ్రతికినా ఒకటే, సచ్చినా ఒకటే. రుద్రవనం నుంచి ఒక పిల్లాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏమో జరుగుతుంది ఇక్కడ. బిలాల్ బాయ్, ఇదిగో అల్లా తీర్థం. కల్పన చేతికి తాయిత్తు వచ్చాక ఎందుకలా అదుపు తప్పుతోంది? ఊరు వల్లకాడు కాకముందే కాశ్మోరాని అదుపులో పెట్టాలి. ఎలాగైనా కల్పనాని వాళ్ళ అమ్మకి దగ్గర చెయ్యాలి. ఈ టిల్లు గతమేంటి, ఈ మంత్ర తంత్రాలు ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసుకోవాలి.